హాయ్ అండి, నమస్తే. నేను మీ శ్రవంతి. వెల్కమ్ టు శ్రవంతి ఫుడ్స్. ఈరోజు మన వీడియోలో చూడబోయే రెసిపీ వచ్చేసి పెసర గారెలు. ఈ గారెలను ఉదయం బ్రేక్ఫాస్ట్లోకైనా తీసుకోవచ్చు, స్నాక్స్గా అయినా తీసుకోవచ్చు. ఈ ప్రాసెస్లో కనుక గారెలు చేసినట్లయితే టేస్ట్ చాలా బాగుంటుంది. చల్లారాక కూడా క్రిస్పీగా ఉంటాయి. ఒకటి తినడం స్టార్ట్ చేస్తే 10కి పైనే తింటారు. ఇలా మిక్సింగ్ బౌల్ తీసుకొని 2 గ్లాసుల పెసర్లను తీసుకున్నాను. వాటర్ పోసి శుభ్రంగా 2-3 సార్లు కడిగి పెసర్లు మునిగే వరకు వాటర్ పోసి పెట్టుకోవాలి. వీటిని 5 గంటలైనా నానబెట్టుకోవాలి. ఇలా నానిన పెసర్లను మరలా ఓసారి కడిగి జాలి గిన్నెలోకి తీసుకొని వాటర్ అన్నీ పోయే వరకు ఉంచుకోవాలి. తర్వాత ఇందులో నుంచి కొన్ని పెసర్లను పక్కన పెట్టుకోవాలి. ఇప్పుడు వీటిని మిక్సీ బౌల్లోకి వేసుకోవాలి. ఇందులోకి 1 స్పూన్ సాల్ట్ వేసుకొని మిక్సీ పట్టుకోవాలి. దీన్ని వేరొక గిన్నెలోకి వేసుకోవాలి. ఇప్పుడు ఇదే మిక్సీ బౌల్లోకి 5-6 పచ్చిమిర్చీలు, కొద్దిగా కొత్తిమీర, కరివేపాకు, 1 ఆనియన్ని చిన్నగా కట్ చేసి వేసుకోవాలి. చిన్నగా కట్ చేసుకున్న అల్లం ముక్కలు, 1/2 స్పూన్ జీలకర్ర వేసుకొని కొద్దిగా బరకగా మిక్సీ పట్టుకోవాలి. ఇప్పుడు దీన్ని ఇలా గిన్నెలోకి వేసుకోవాలి. ఇప్పుడు పక్కన పెట్టుకున్న పెసర్లను కూడా వేసుకోవాలి. అలాగే కొద్దిగా కొత్తిమీర వేసుకోవాలి. ఈ పెసర్లను ఇలా గట్టిగా మెదిపి పిండికంతా కలిసేలా కలుపుకోవాలి. ఇలా అంతా కలుపుకున్న తర్వాత స్టవ్ పై కడాయి పెట్టుకొని డీప్ ఫ్రైకి తగ్గట్టు ఆయిల్ పోసుకోవాలి. ఆయిల్ వేడైన తర్వాత ఈ పిండిని చిన్న ముద్దలుగా చేసుకొని చేయిని కొంచెం తడి చేసుకొని ఇలా గారెలా చేసుకొని నిదానంగా ఆయిల్లోకి వేయాలి. వెంటనే కదపకుండా కొంచెం ఫ్రై అయిన తర్వాత రెండో వైపు తిప్పుకొని కాల్చుకోవాలి. ఇలా 2 వైపులా బాగా ఫ్రై అయిన తర్వాత తీసుకోవాలి. ఇదే విధంగా అన్నీ చేసుకోవాలి. అంతే అండి, ఎంతో టేస్టీగా ఉండే పెసర గారెలు రెడీ అయినట్లు. ఈ గారెల రెసిపీ మీకు నచ్చినట్లయితే మీ ఫ్యామిలీ అండ్ ఫ్రెండ్స్కి షేర్ చేయండి. తప్పకుండా మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.